నీలకంఠప్రియే సాక్షిణి ఛేదిని అనంత శక్తి కళ్యాణవాసిని భయంకరి త్రిపురాంతకి మహిషాసుర మర్దిని పరమయోగిని చక్రేశ్వరి కాళి మహాకాళి లోకవాసిని భద్రకాళి నిశ్చయమావేశయ ఆవేశయ శత్రు నిర్మూలయ నిర్మూలయ భక్తానా విజయం ఓం కాళి ఓం కాళి ఓం కాళి బ్రహ్మదేవ, మేము హోమం చేస్తున్న యజ్ఞగుండంలో అగ్ని హఠాత్తుగా ఆరిపోయినది మరియు అనేక ఉపద్రవములు జరుగుతున్నవి. ఇవన్నీ ఏవో దుశ్శకనములుగా తోస్తూ మాకు భయముగా ఉన్నది. అవును, దుర్జయుడనే రాక్షసుడు ఒకప్పుడు కాళికాదేవి ప్రసన్నం పొంది తనకు దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ మరణం లేకుండా వరం పొందిన విషయం మర్చిపోయారా? నా ఇంద్రసింహాసనమునే కాక ఈ సమస్త జగత్తుని గడగడలాడించిన ఆ దుర్జయుని మర్చిపోవుటయా బ్రహ్మదేవ? వాడట్టి వర్మ పొంది ఉండుట చేతనే మనము భూలోకము నుండి జగదేక వీరుని రప్పించుట, అతడు తన ఖడ్గముతో వాడి శిరస్సును ఖండించుట కూడా జ్ఞాపకమున్నది. ఆ రాక్షసుడు తిరిగి పూర్ణ రూపం ధరించడానికి శరీరము లేని శిరస్సుతో ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోర తపస్సుకి కాళి తప్పక ప్రసన్నమవుతుంది. అదే జరిగితే వాడొక దేవలోకములకే కాక సమస్త లోకములకు ప్రమాదం కలిగించును కదా బ్రహ్మదేవ. భయపడని అవసరం ఉంది. వానిని సంహరించుటకు జగదేక వీరుని అంశ తిరిగి భూలోకంలో ఉదయించబోతున్నాయి. మహారాజా, ఈ బిడ్డది మహర్జాతకం. ఇటువంటి మహర్జన్మ ఎప్పుడో ఎవరికో గాని లభించదు. ఈ జాతకంలో లగ్నంలో రవి, చతుర్థంలో గురుడు, సప్తమంలో శని, దశమంలో కుజుడు ఉచ్ఛలో ఉన్నందువల్ల ఇతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడై పూర్ణాయుష్కుడవుతాడు. అద్భుత ధైర్య సాహసాలు కలవాడు, ధీరోదాత్తుడు, దుష్టజన శిక్షకుడు అవుతాడు. అత్యంత సుందరీమణుల మనస్సులను దోచుకునే అపురూప సుందరాకారుడయ్యుంటాడు. ఈ జాతకుడు అమితమైన మాతృప్రేమ కలవాడవుతాడు. ఈ లోకోత్తర జాతకుడు జగత్తుని పెద్ద విపత్తు నుంచి కాపాడి జగదేక వీరుడుగా విరాజిల్లుతాడు.
మంత్రం. అది లేకపోతే అవతల పెళ్లి అయిపోద్ది బాబు. ఇది లేకపోతే పెళ్ళి అవదా? ఒక పని చెయ్యి, నీ కూతురు నా దగ్గర పంపించు. తాళి పెళ్లి లేకుండా 10 నెలల్లో నీకు మనవనిచ్చి పంపుతా. బాబు మీకు దండం పెడతాను. ఆ తాళి పట్టి వెళ్ళు, నీ కూతురు పెళ్లి జరిపించు. నమస్కారం బాబు గారు. ఎవడ్రా నువ్వు? పేదల రాజు, పేరు రారాజు. మేం దివాన్ రావు బహదూర్ గారి మనుషులం. అలాగా? ఉన్నవాణ్ణి చేయి జాచి అడుక్కునేవాణ్ణి బిచ్చగాడంటారు, లేనివాణ్ణి దబాయించి లాక్కునేవాణ్ణి దివాన్ రావు బహదూర్ అంటారా? రావు బహదూర్కి తులాభారం చేయాలనుకుంటే ఆయన బొక్కసంలోని రొక్కం తీసి ఆయన్ని చూసుకోండి, లేదా మీ రౌడీలు గూండాలు చందాలు వేసుకుని చేసుకోండి. అంతేగాని పేదల కడుపులు కొట్టి తులాభారం చేయాలనుకున్నారో అది మీకు తలాభారంగా మారుతుందని గుర్తుంచుకోండి. వీడికి మాటలతో కాదు. నువ్వా? మరి నానుకాకి ఇంకెవరు? ఈ పేటలో నీ మీద వలిసిరియడానికి ఇంకెవరు కుందేటంత ధైర్యం? లప్పో, నీ వల్ల బంగారు చేపట్టదే. చేపల మీద విసిరే వాళ్ళ మనుషుల మీద విసురుతావా? ఒళ్ళేమన్నా కొవ్వెక్కిందా? లేదు, లవ్వెక్కింది. ఎక్కుతుంది ఎక్కుతుంది. ఒక్కటిచ్చానంటే దెబ్బ నశాలానికి ఎక్కుతుంది. ఇగో బాయ్యా, 3 రాత్రులకి ముహూర్తం పెట్టేసి మన బెడ్ గదిలోను నువ్వేదన్నా నేను ఒప్పుకుంటా. పబ్లిక్ లో అట్టుకుని ఏటిది గలీజ్ మాటలు? బతికి నీ బామ్మరిదినై పెడతా. మా అప్పతో కిల్లి కొరికేయడానికి ఒప్పు తీసుకో బాయ్యా. నార్మల్, అసలు దాని పెళ్లి గురించి నీకేంట్రా తొందర? నాగ్గాకి ఇంకెవులకి మా ఆస్తి మొత్తం పెళ్లి కాకముందు దాంది, ఆనక నాదేని ఫిట్టింగ్ ఎట్టి సచ్చినాడు కదా మా అయ్యా. ఆస్తా? నీకాస్తేంట్రా? ఇంకేటి ఇవాళ బుట్ట బోటు. ఛ, నీకు బోటేం కర్మరా, షిప్పే కొనిస్తాను. నన్ను ఈ పీత ముఖాన్ని పెళ్లి చేసుకోమని అడగకుండా ఉంటే. ఓయ్, ఓల్ ఇండియాలో నాకన్నా మిస్ ఇండియా దొరుకుతా నీకు? అసలు ఇప్పుడు నువ్వు పులుసులో కెమికల్ లేకుండా వాళ్ళు కొట్టేసినావంటే అదంతా నీ గొప్పతనం అనుకుంటున్నావా? కాదు, నేను నీకెట్టిన చేపల పులుసు వల్ల వచ్చిన బలం అది. ఇగో నన్ను గాని పెళ్లి చేసుకున్నావనుకో, నీకు రోజుకో రకం వండి పెడతా. ఆదివారం ఆలు తిప్పలెడతా, సోమవారం సొర చేపలెడతా, మంగళవారం మట్ట గిడతలా. ఏంటా కొట్టం? గట్టి కొట్టు. సుత్తి, ఆ కత్తిటాయు. ఇంత బరువున్నదేంటి కత్తి? చెప్పకూడదు కాని భయ్యా, ఈ కత్తి నువ్వు తిప్పిన తిప్పుడు చూస్తా ఉంటే నువ్వే మహారాజు బిడ్డవో అనిపిస్తుందయ్యా. అమ్మా నాన్న లేని అనాథని, నేను మహారాజు బిడ్డని.
ఏమో నాకు మాత్రం నువ్వేదో పెద్ద పెద్ద భవనాల్లో ఉండాల్సినోడు అని అనిపిస్తుంది. ఉంగరం ఎలా ఉంది ప్లీజ్? అబ్బో జిగేలు మనిపోతుంది, రాజావారిది కదా. ఇప్పుడు ఎలా ఉన్నాను ప్లీజ్? యాసం ఎంతేసేం లాభం, ఒరిజినాలిటీ మున్సిపాలిటీయే కదా. చెత్తకుండీకి ఎంత సెంట్ రాస్తే మాత్రం ఒరిజినల్ కంపు ఎక్కడ పోద్ది? అస్సలు నీ మెంటాలిటీ ఏంట్రా? 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఫేస్ చూస్తే రేసు కుక్కలా ఉంటది. మరి ఆ చేతులేంటి ప్లీజ్? కోతిగాళ్ళు నక్కలాగా పెట్టుకుంటావు. చెప్తే హార్ట్ అటాక్ రావచ్చు. మరి రాకపోవచ్చు, చెప్పు ప్లీజ్. 25 ఏళ్ళు ఇలా చేతులు కట్టుకుంటే రావు బహదూర్ అవుతారులే. ఆ కట్లేంటరా? ఎవడా మిమ్మల్ని కొట్టింది? గాంధీపేటలో రారాజని ఒకడు ఉన్నాడండి. సందాలు వసూలు చేస్తుంటే మధ్యలో వచ్చి రెచ్చిపోయాడండి. వాడి సంగతి నేనే వెళ్ళి తెలుస్తా.